షోరూంలో సుజుకి యాక్సెస్ 2025 లేటెస్ట్ మోడల్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకి చాలా అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్తో OBD2 కేటగిరీ స్పెషలైజేషన్తో అండ్ స్పేస్ ఇట్లా లాస్ట్ మోడల్తో పోల్చుకుంటే చాలా మంచి స్పెసిఫికేషన్స్తో ఈ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. పొల్యూషన్ నార్మ్స్ కూడా BS6 కాబట్టి వినియోగదారులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఈ షోరూమ్ వాళ్ళకి, ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మనకి మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అనేవి 2 వీలర్స్ యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉన్నాయన్నమాట, ప్యూర్లీ డ్యూ టు నెగ్లిజెన్స్. సో ఈ 2 వీలర్స్ యూజ్ చేసే వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. అండ్ ఇంకొకటి ఓవర్ స్పీడ్ తగ్గించాలి, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడము, ఇలాంటివి కంట్రోల్ చేసుకుంటే ఏంటంటే యాక్సిడెంట్స్ మ్యాక్సిమం తగ్గిపోతాయి. సో ఇక్కడ హెల్మెట్ మనము ఇంట్లో పెట్టేసడమో లేకపోతే బండికి తగిలించేయటమో కాకుండా మనం తలకు ధరిస్తే చాలా మంచిదన్నమాట. సో మన ప్రాణాలని మనమే కాపాడుకోవాలి. 2 వీలర్స్ వాడేవాళ్ళు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తాం. వన్స్ అగైన్ షోరూమ్ యాజమాన్యానికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈరోజు మారుతి సుజుకి షోరూమ్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా వాళ్ళ కొత్త వేరియంట్స్ యాక్సెస్ 125 కొత్త వేరియంట్స్ మోడల్స్ని లాంచ్ చేశారు. దాన్ని మమ్మల్ని ఆహ్వానించారు. ఇది చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. ముఖ్యంగా 2 వీలర్స్ చూసుకుంటే 2 వీలర్స్ మార్కెట్ షేర్ ఇండియాలో ర్యాపిడ్గా పెరుగుతుంది. 2.5 crores 2 వీలర్సే సెగ్మెంట్ ఉంది కార్స్తో పోలిస్తే. మళ్ళీ చూసుకుంటే దానిలో ఆర్థిక పరిస్థితి చూసుకుంటే టాప్ 20% రిచ్ వాడి కంటే లోవర్ 20 స్టార్ట్ వాళ్ళు ఎక్కువ 2 వీలర్స్ కొనడం జరుగుతుంది. వాళ్ళ వల్ల ర్యాపిడ్గా గ్రోత్ ప్రతి ఇయర్ పెరుగుతోంది. దాంతో సమానంగా చూసుకుంటే యాక్సిడెంట్స్ కూడా 2 వీలర్స్ వాళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి. వాటి వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు, లేకపోతే యాక్సిడెంట్స్లో ఎక్కువ వాళ్ళు వల్నరబుల్గా ఉంటున్నారు సెగ్మెంట్. సో దానికి కారణం ఏంటి అంటే ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్స్ యూజ్ చేయకపోవడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్. ఈ కారణాల వల్ల మోస్ట్లీ వాళ్ళే పూర్ పీపుల్ మళ్ళీ ఇది విషియస్ సైకిల్గా మారిపోతుంది. వాళ్ళే లాస్ అయిపోతున్నారు, ఫిజికల్గా, మెంటల్గా, ఎకనామికల్గా బాగా లాస్ అయిపోతున్నారు. సో మనం చేయాల్సింది ఏంటంటే హెల్మెట్స్ యూజ్ చేయడం కంపల్సరీగా, అలాగే ట్రిపుల్ రైడింగ్ ఎంకరేజ్ చేయకపోవడము. ఇది ఏంటంటే షోరూమ్ వాళ్ళు 2 వీలర్స్తో పాటు హెల్మెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని సక్రమంగా యూజ్ చేయండి, ఇళ్లలో ఉంచండి, తలపైన ఉంచండి. సో సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద మారుతి సుజుకి షోరూమ్ వాళ్ళకి. సేల్స్ బాగా పెరగాలి. అలాగే బీ సేఫ్ అండ్ బీ విజిలెంట్ ఆన్ ద రోడ్స్. థ్యాంక్ యూ.